హైదరాబాద్లోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. సంతానం కోసం ఐవీఎఫ్ ట్రీట్మెంట్కు వెళ్లిన ఓ మహిళ వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బేగంపేట కుందనబాగ్కు చెందిన మేరీ పరిణిత తనకు సంతానం కలగకపోవడంతో కేపీహెచ్బీలోని కాలనీలో డాక్టర్ నీరజ ఫెర్టిలిటీ సెంటర్ను సంప్రదించారు. డాక్టర్ నీరజ వల్లి గత నెల 31వ తేదీన ప్రసాద్ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లో ఐవీఎఫ్ ప్రక్రియ ఉందంటూ చికిత్స మొదలుపెట్టి పరిణితికి హార్ట్ అటాక్ వచ్చిందని చికిత్స నిమిత్తం మరో ఆసుపత్రికి తరలించాలని నర్సుకి చెప్పింది. ఇక నర్సు హుటాహుటిన హైటెక్ సిటీలోని యశోద ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మేరీ పరిణిత మృతి చెందారు. భర్త కరుణాకర్ రెడ్డి అంత్యక్రియల అనంతరం డాక్టర్ నీరజను సంప్రదించి తన భార్య మరణానికి కారణం అడగగా ఆమె బేరసారాలు మొదలు పెట్టడంతో కరుణాకర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి గాంధీ ఆసుపత్రి వైద్యులు శవపరీక్ష నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్ట్, మెడికల్ ఫైల్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని కేపీహెచ్బీ సిఐ తెలిపారు.